హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు కొంచెం షూట్ చేశాను, నిన్న కొంచెం షూట్ చేశాను అనమాట. ఈ వీడియో వచ్చేసి నేను విలేజ్లో షూట్ చేశాను మా ఇంట్లో. ఇంకా దసరా పండుగ కాబట్టి మా ఇంటికి వచ్చేసినాం మేము. చూడండి, ఇక్కడైతే నేను కుకింగ్ వీడియో అనమాట, జస్ట్ అంతే, ఇంకైతే ఏం చూపించట్లేదు. చూడండి, ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసి ఎగ్స్ ఉడకబెట్టి మంచిగా ఆనియన్ ఎగ్ కర్రీ చేద్దామని చెప్పేసి మేమైతే ఇక కూర అయితే చేస్తున్నాం అనమాట. ఇక్కడ మా అమ్మ చేస్తుంటే నేను షూట్ చేస్తూ ఉన్నాను. చూడండి, ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ అయితే మంచిగా మగ్గించుకుందాము. ఊళ్ళో ఏ కూర ఉన్నా సరే అండి, చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువ షూట్ చేయలేదు. అది మగ్గిన తర్వాత ఉప్పు, ఇంకొంచెం కారం, నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్, పసుపు వేసి మంచిగా వాటర్ పోసి ఎగ్స్ వేసి ఉడికించినాం. అంతే, సింపుల్. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి, చాలా బాగుంటుంది. విలేజ్లో ఏం వండినా సరే చాలా బాగుంటుంది. ఇదే కాదు, పచ్చడి నూరుకున్నా చాలా బాగుంటుంది. చికెన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఏమేమి వంట చేశాను మొత్తం చూపిస్తాను. ఓకే, ఇక్కడేమో రైస్ ఉడుకుతుంది చూడండి. ఇంకా కర్రీ అయితే ఉడికింది, మంచిగా ఉంది కదా. ఇక్కడ రైస్ కూడా ఉడుకుతుంది. ఇంకా రైస్ అయితే పెట్టేసుకొని తినేస్తాము. ఓకే అండి, అన్నం అయిన తర్వాత భోజనాలు అయితే చేసేసాము. తర్వాత ఇంకా ఇక్కడైతే ఈరోజు మార్నింగ్ షూట్ చేసిన వీడియో. నేనైతే కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. బెండకాయ కర్రీ చేస్తున్నాను. బెండకాయలు అయితే ఫ్రెష్ బెండకాయలు అండి, మా పొలం దగ్గర వేసాం చెట్లు. ఇక పొలం దగ్గర నుంచి తీసుకొచ్చిండ్రు అనమాట. అదే కాయలు నేను కూర చేస్తున్నాను. ఫ్రెష్ బెండకాయలు అండి. ఇంకా ప్రతి ఒక్క కూరగాయలు పండిస్తాము, అంటే జస్ట్ ఇంట్లోకి అట్లా అమ్మడానికి కాదు, కానీ ఇంట్లో వరకు అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను, జీలకర్ర వేసాను, ఆనియన్స్ వేసాను, తర్వాత బెండకాయలు అయితే వేస్తున్నాను అనమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. మనం ఫ్రెష్ కూరగాయలు అయితే కూర చేసుకుంటే చాలా బాగుంటుంది కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇంకా నేనైతే ఆనియన్స్ అయితే మంచిగా వేయించుతున్నాను. మా ఇంట్లో చాలా డాగ్స్ ఉంటాయండి, ఒక 4-5 డాగ్స్ ఉంటాయి అన్నమాట. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అవి అరవద్దు అని చెప్పి. మనుషులకైతే మనము చెప్తాం, కానీ ఇంకా వాటికి చెప్పలేం కదా పాపం. చాలా టేక్ కేర్గా ఉంటాయి అన్నమాట ఇంటికి. చాలా కేర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. కోతులు వస్తాయని అవి ఇవి చాలా బాగా అనిపిస్తుంది. మన వాళ్ళు తెలుసు, మంది వాళ్ళు తెలుసు, వాళ్ళకి పక్కింటి అన్నీ తెలుసు అనమాట. చాలా మంచిగా ఉంటాయి, చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అరుస్తూ ఉన్నాయండి వాయిస్ ఓవర్ ఇస్తుంటే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అదైతే లైట్ అనమాట. ఇక్కడ వచ్చేసి నేను బెండకాయలు అయితే వేసేసాను. ఒక్కటి కూడా ఖరాబ్ కాలేదండి. మనమైతే 2 రోజులు, 3 రోజులు, 10 రోజుల బెండకాయలు కూడా కొనుక్కొచ్చుకుంటాము, అస్సలు బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది కూడా కంప్లీట్గా అయితే ఏం చూపించట్లేదు అనమాట. ఇంకేముంది, ఉప్పు వేసి మంచిగా మగ్గించిన తర్వాత నేను కారం వేసాను, తర్వాత వాటర్ పోసి ఉడకబెడుతున్నాను అనమాట. చాలా బాగుంటుందండి ఇట్లా. నాకు ఇలాంటి కూరలు హైదరాబాద్లో వండుకునే ఛాన్స్ రాదు, ఎందుకంటే ర్యామ్స్కి నచ్చదు. వాటర్ వేసుకొని వండుకుంటే ఆయనకు నచ్చదు. ఆయనకు నచ్చేలాగా వండుతాను అనమాట, ఫ్రైస్ ఓన్లీ. అది ఎట్లా వండినా సరే బాగుండాలి, అట్లా అయితేనే ఇంకా లెక్క. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేనైతే మళ్ళీ ఒకటి చూపిస్తున్నాను వంట. ఇది వచ్చేసి ఈరోజు ఈవినింగ్ అనమాట. ఏంటి, చికెన్ కర్రీ చేస్తుంది మా అమ్మ. చికెన్ కర్రీ చేస్తుంటే అదైతే షూట్ చేస్తున్నాను. చూడండి, ఇంకా స్కిన్ చికెన్ అండి, నాకు చాలా బాగా అనిపిస్తుంది. స్కిన్ చికెన్ బాగుంటుంది. ఇక్కడ విలేజ్లల్లో ఏం చేస్తారు, స్కిన్తో పాటు ఇస్తారు వాళ్ళు. చికెన్ ఇవ్వమంటే మామూలుగా కోడిని పసుపు వేసి కడిగి కాపి మంటలో కాపుతారు కదా, కాపి పసుపు వేసి మంచిగా శుభ్రంగా ముక్కలు కట్ చేసి ఇస్తారు. కోడిని ఇవ్వమన్నా ఇస్తారనమాట. అట్లా మేము కోడిని తీసుకొచ్చినాము ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, దసరా రేపు కదా, సరే ఈరోజు అందరం ఉన్నామని చెప్పేసి అట్లా తీసుకొచ్చుకున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి, నాకు స్కిన్ అంటే చాలా ఇష్టం. లివర్ అంటే ఎంత ఇష్టమో స్కిన్ అంటే కూడా అంతే ఇష్టం అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి, నేనైతే చికెన్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, మా అమ్మ వండుతుంది. ఈ చికెన్ అయితే ఇందులో వేసేసుకొని ఇంకా కర్రీ అయితే చేస్తుంది అనమాట. విలేజ్లో చెప్పాను కదా అండి, ఏం వంట చేసినా కూడా చాలా బాగుంటుంది.
చాలా చాలా బాగుంటుందండి. ఉట్టి పచ్చడి నూరుకున్నా బాగుంటుందని చెప్పాను కదా. ఉప్మా చేసినా కూడా డిఫరెంట్ టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. ఉప్మా చేస్తే ఒకలాగుంటుంది. అదే హైదరాబాద్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేసుకున్నా అదొక వేరేలాగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మా అమ్మ చాలా సింపుల్గా చేస్తుంది. మనం పెరుగు వేస్తాము, ఇవి వేస్తాము, అవి వేస్తాము, ఏదేదో వేస్తూ ఉంటాము. అదంతా ఇంకా ఏది వేసినా కూడా మన ఊళ్ళో ఏముంటుందో మ్యాజిక్ కానీ చాలా బాగుంటుంది. ఓకే, సాల్ట్ వేసి మంచిగా ఉడికిస్తుంది అనమాట. ఉడికిన తర్వాత ఇందులో కారం వేసి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత కారం వేసి ఇంకా కలుపుతుంది మా అమ్మ. చూడండి, లెగ్ పీసు, నెక్స్ట్ ఇంకా పీసెస్ అంతా బాగుంది. మేము కోడిని తీసుకొచ్చి ఇంట్లోనే కట్ చేసి వండుతున్నాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. నేనైతే మ్యాక్సిమం నా వీడియోస్ అయితే అన్నీ చికెన్ వీడియోసే ఉంటాయి అన్నమాట. అందులో అసలు అన్నీ మ్యారినేట్ చికెన్ ఉంటుంది, మ్యారినేట్ చేసి వండిందే ఉంటుంది అన్నమాట. ఓకే, మ్యారినేట్ చేసుకొని వండిందే ఉంటుంది. సరే, ఇంకా చూడండి మా అమ్మాయి ఇలా వండుతుంది. విలేజ్ స్టైల్ అని చెప్తూ ఉంటాను కదా, విలేజ్లో ఇలా వండుతూ ఉంటారు. చాలా బాగుంటుంది. నేను కలపనియనండి, మా అమ్మ ఎక్కువ బాగా కలుపుతూ ఉంటుంది కూర. నేను మైక్ తెచ్చుకోవడం మర్చిపోయానండి. నేను మైక్లో వాయిస్ ఓవర్ ఇస్తే చుట్టుపక్కల ఎవరు మాట్లాడినా ఆ వాయిస్ అనేది అందులోకి రాదు అన్నమాట. వేరే వాళ్ళది కవర్ కాదు, మ్యాక్సిమం నాదే వస్తుంది. నేను మైక్ తెచ్చుకోలేదు, ఇంకా ఎవరు మాట్లాడినా వినిపిస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చికెన్ కర్రీ అయిపోయింది. ఇక్కడ వాటర్ పోసింది, మంచిగా ఉడికింది. మా అమ్మ అయితే ఇక అన్నం కూడా వండేసింది అనమాట. మనం కాదు, నేను బగారా రైస్ చేస్తూ ఉంటాను చికెన్ వండితే. ఇక్కడేమో పసుపు వేసి వండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. తర్వాత భోజనాలు అయితే చేసినాం అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.